దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఓష్ని కథ చూసినవా? ఏందో అది కవితక్క పురాగా వేరు కుంపట పెట్టినట్టున్నది కదా. అంటే అదే ఒక దిక్కు రామన్న మీటింగు, ఇంకో దిక్కు కవితక్క మీటింగు. అంటే ఇద్దరు ఒకటే పార్టీ కదా? అదే ఒకటే పార్టీ గాని 2 మీటింగ్లు పెట్టిర్రు. అవునా? ఇడి దిక్కు రామన్న మీటింగు, ఆడి దిక్కు కవితక్క మీటింగు. ఇద్దరు కూడా పట్నంలో పెట్టిర్రు. కాకపోతే కారు గుర్తు కండువా మీద ఒకలు పెడితే జాగృతి కండువా మీద ఇంకొకలు. కవితక్క లీడర్లను తయారు చేసే కార్యమే పెట్టింది, రామన్న కూడా లీడర్లను తయారు చేసే కార్యమే పెట్టిండు. ఏమో అంటది కవితక్క. నాయకుడు అంటే ఏంది, లీడర్ అంటే ఏంది? ఎవరిని లీడర్ అంటారు? ఊర్లల్లో తెల్ల బట్టలు వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా? అట్లా కాదు కదా. లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, సీఎం అయితేనే లీడర్ అవుతారా? అట్లా కాదు కదా. సూటు బూటు వేసేటోళ్ళు లీడర్ కాదంటావు. మరి ఎవలక్క లీడర్ అంటే? ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అవుతుంది. ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి, ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్. అట్లయితే సకులం చదిరే ఇల్లాలే లీడర్ అని అంటారు. ఇల్లాలకి 2 రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంటోళ్ళ సంగతి. మొత్తం డిస్రప్షన్ అయిపోతుంది, ఆగమాగం ఉంటుంది ఇంటి పరిస్థితి. ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు. అక్కో నిజమైన మాట చెప్పినావు. అందుకే ఆడాళ్ళు మీకు జోహార్లు. ఇక ఇడి దిక్కు రామన్న ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు. నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా? సోనియమ్మ, నువ్వు పిలిచినావు నన్ను, కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. అంతే, అంత తప్ప ఏం రాయలేదు. సరేగాని రామన్న, ఒకటే పార్టీ లీడర్లు ఒక్కింటి బిడ్డలే ఇట్లా 2 కార్యాలు పెడితే సభ్య సమాజానికి ఏం సందేశం పంపుతున్నారా అని అంటున్నారు మీరంటే ఇష్టపడేటోళ్ళు. అబ్బా ఏమన్నున్నదా మిరపకాయ బజ్జీ, ఎన్ని తిన్నా ఇంకా అనటట్టే ఉన్నది తెలిసిన. ఈ వానలకు మా మూలమలుపు కాడ పెట్టిన బజ్జీల బండి కాడ గిరాకే గిరాకీ. ఏది మీ గల్లీ ఆకర్లున్న మూలమలుపు బజ్జీల బండే కదా? అవును, అక్కడ ప్లేట్ బజ్జీలు తినాలంటే రాసి పెట్టి ఉండాలి తెలుసా నీకు. అక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నూనెల దేవేటోళ్ళు బజ్జీలు దేవతనే ఉంటారు, పొట్లం కట్టేటోళ్ళు గడతనే ఉంటారు, తినేటోళ్ళు తింటనే ఉంటారు. అట్లయితే గల్లా పెట్టే కలకలలాడుతూనే ఉంటది ఫుల్ గా. అసలు ఎక్కడ తిన్నా అక్కడ తిన్నట్టు ఉండదని అంటారు. ఇక ఈ వానలకు ఇంకింత జనం ఎగబడుతున్నట్టున్నారైతే. ఏహే, గుడికాడ దేవుని దర్శనం కోసం లైన్ కట్టినట్టే కడుతున్నారు. అసలు అంత టేస్ట్ ఎట్లొస్తుందో అర్థమైతలేదు నాకు. ఎట్లొస్తున్నదో తెలిసినా? అబ్బా చెప్పరాదు. చెప్పితే ఇంకో పారు అసలు ఆ బజ్జీల బండి కాడికే పోవు. చూడు ఎట్లా తయారు చేస్తున్నారో. మంచోళ్ళకి వస్తున్నది కానీ పాడై ఇట్లా మంది పానాలను ఆగం చేసేటోళ్ళకి వచ్చి పాడైతే లేకపాయే. హనుమకొండ జిల్లా పరకాల పబ్లిక్ పానాలను పైకి పంపే ప్రయోగాలు శానొద్దుల నుంచే చేస్తున్నారట. మామూలుగానైతే నూనె పల్లీల నుంచి, పొద్దుతిరుగుడు పువ్వుల నుంచి తీస్తారు కదా, కానీ ఇక్కడ చచ్చిపోయిన బర్లు, ఎడ్లు, ఆవుల ఎముకల నుంచి తైలం తీసి బజార్లా బాజాప్తా అమ్ముతున్నారట. అగ చూడుండ్రి, చూస్తుంటేనే ఓకారం వచ్చినట్టయితే లేదు. వీళ్ళు పాడుగాను ఇంత దందా నడుస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల ముక్కులు మొత్తానికే పనిచేస్తలేవట. ఏంది ఇదంతా? ఈ వానలకు మురుగు వాసన వస్తున్నది అని గల్లీలున్న జనం వచ్చి చూస్తే ఈ గలీజ్ దందా బయటపడ్డది. వీని పాడుగాను ఎన్నేళ్ల నుంచి చేస్తున్నాడో కదా గీ దందా. బజ్జీల బండ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మంచిగానే సప్లై చేసిండట. ఎంతమంది ఎముకల తైలంలో దేవిన బజ్జీలు తిన్నారో గాని ఓ జనాలు జర బయట సల్లగున్నదని ఎక్కడ పడితే అక్కడ తినకుండ్రులా. చూస్తున్నారు కదా ఎసొంటి నూనెలు బయట పడుతున్నాయో. పైలం మరి పానాలు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టే ఉన్నది కదా. ఏమైందమ్మా? ఎప్పుడైతే మన జనాలు వానల కోసం కప్పలకు పెళ్లి చేసిరో గాని ఇప్పుడు శ్రావణ మాసంలో కొత్త జంటలు ఏకమైదామంటే వానలే అడ్డం పడుతున్నాయి. బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్లు, వండిన ఫుడ్ చుట్టాలు రాక ఉత్తగానే పోతున్నదట. మంచి ఐడియా వచ్చింది నాకు. మొదల ఐడియా ఏందో నువ్వు చెప్పు, మంచిదో కాదో నేను చెప్తా. ఇప్పుడు మొన్నట్ల జనాలు లగ్గం చేసిన కప్పలు ఉన్నాయి కదా, ఉంటే అవిటిని దొరకబట్టి ఏ చేతులతోటి లగ్గం చేసిర్రో మళ్ళా అదే చేతులతోటి వాడికి ఇడుపు కాగితం ఇస్తే అటు వానలు తగ్గుతాయి, ఇటు పెళ్లిలు అవుతాయి. ఎట్లుంది ఐడియా? నీ లెక్కనే ఉన్నది. మరి వానలు ఎట్లా తగ్గుతాయో నువ్వే చెప్పిగా. కొడితే కొట్టని గాని పల్లెలు పట్టణాలు చూడు ఎట్లయినాయో.
ముసురు దెబ్బకు పల్లెలకు పట్టణాలకు సర్ది చేసినట్టు అయింది. ఎవ్వరు మందలిచ్చినా పానమంతా సవసవ ఉన్నదంటున్నారు. ఇంకో 2 రోజులు ముసురే ఉంటదట. ఈ రామ్ లేకుండా మొగులకు తూటు పడ్డట్టే పడుతున్నాయి వాన చినుకులు. ఈ వర్షాలకు రోడ్లన్నీ చిత్తడి అయినాయి. ఇక్కడ వానలకు పొలంలో నాట్లేస్తున్నారని అనుకునేరు, రోడ్డు మీద వేస్తున్నారు. జగిత్యాల జిల్లా వెంకటపూర్ గ్రామంలో రోడ్డు మీద బురదమయమైందని రైతులు గిట్ల నాటేశారు అన్నట్టు. ఇగో ఇదెక్కడ మంచి గీత కొడుతున్నారు కదా అని అంటే అక్కడ సడకుల చక్కదనం మంచిగా లేదని పువ్వు గుర్తోళ్ళు ఈ తీరులో నిరసన చేసిర్రు. అయితే పంజాబ్ కాడ మల్లయ్య అనే గ్రామంలో రోడ్డు వరదలొచ్చి 5 ఫీట్లు కొట్టుకొని పోతే బడి పిల్లల్ని చూడుర్రి ఎంత జాగ్రత్తగా దాటిస్తున్నారో. बहुत औखा దేశం మొత్తం ముసురే ఉన్నది. అయితే పోలవరం ప్రాజెక్టు నిండు కుండలెక్కనే ఉన్నది. సిరమ్మ దిల్దార్ ప్రోగ్రాం పైలం నేను లేను కదా అని మాత్రం చెయ్యకు. నా ఫ్యాన్స్ కోపంలో 2 మాటలు కామెంట్ పెట్టినా బాధపడకు సరేనా? అత్తగారింటికి పోతున్న ఆడపిల్లకి అప్పగింతలు చేసినట్టు ఏంది నీ కథ? ఇంతకు నువ్వేం మౌల కోతున్నావు? అదేరా దిల్దార్ బుజ్జిగా పోయి సర్పంచ్ బుజ్జమగా మళ్ళొస్తా. కొంపదీసి మీ ఊరోళ్ళు నేను ఏకగ్రీవం చేస్తా అన్నారా ఎట్లా? ఏ గట్లేం మజా ఉంటది. ప్రచారం చేసి ఓట్లు సంపాదించి గెలిచి కుర్చీకెక్కి ఊరికి సర్పంచ్ నైతా. ఆ తర్వాత తేడా వస్తే ఆస్తులు అమ్ముకొని కలచెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది అని వాడుకుంటా మళ్ళా నన్ను దోలాడుకుంటూ వస్తే మటుకు నేనేం చేయలేను. ఓ రక్క శుభం పలకవేసిరమ్మా అంటే ఏంది నీ మాటలు? నీకు గీ అక్క పరిస్థితి చూపెడతా, చూసి మనసు మార్చుకో. సర్పంచ్ అంటే ఏంది? ఊరికి మొనగాడు. ఆ లాడిందే ఆట పాడిందే పాట. ఎప్పుడు ఇంటి ముంగల జనం చేతి కింద మనుషులు ఆ దర్జానే వేరనుకుంటున్నారు. కానీ వీళ్ళ పరిస్థితి యుడుర్రి పాపం. ఈ అక్క మాజీ సర్పంచ్ కనీసం నిల్వ నీడలేక రోడ్డున పడ్డది. అప్పుల కోసం భూమి అమ్ముకోవడం జరిగింది. పనులు చేసి డంపింగ్ షెడ్ కావచ్చు, కల్వాటు కావచ్చు, సిసి రోడ్డు కావచ్చు, పీడ ప్రకరణం ఇవన్నీ చేయడం వల్ల అటు ఇటు బిల్లులు రాకుండా అప్పులు తెచ్చి పెట్టడం సరిపోకపోతే 2 ఎకరాల భూమి అమ్మడం జరిగింది. అయినా కూడా లేదు. ఉండబోదామంటే ఇల్లు లేదు. పక్క ఊరిలో కిరాయికి ఉంటున్నాం. వాళ్ళ అమ్మ చనిపోవట్లా ఇక్కడికి మూతబడ్డ స్కూళ్ళకు రావడం జరిగింది. చేసిన పనులకు బిల్లులు రాక అప్పులకు మిత్తులు పెరిగి ఆస్తులు అమ్ముకొని ఆదుకునేటోళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఊరికి అన్ని సౌకర్యాలు చేసి ఆలకే గూడు లేని పరిస్థితికి వచ్చిర్రు. గంతేనానమ్మా? మాకు ఉండబోదామంటే 2 సార్లు కూడా అప్లికేషన్ పెట్టినాం ఇల్లు కోసం. అయినా కూడా పార్టీ అని కూడా ఇల్లు పెడతలేరు మాకు. ఇక ఇల్లు లేక ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా కాల్ చేయమంటారు. చూసిర్రా, ఊరికి సర్పంచ్ అయినందుకు ఊర్లో ఉండే జాగా కూడా లేకుండా అయింది వాళ్ళకి. అనుకుంటాం గానీ రాజకీయాలు అందరికి అక్కడికి రావుల్లా. చూసినోళ్ళు వాళ్ళకేంది ఎంత ఎనికేసిర్రు అని అనుకుంటారు. తీరా చూస్తే పైన పటారం లోనలోటరం అన్నట్టుగానే ఉంటది కొందరి పరిస్థితి. ఈ నడుమ పోలీస్ స్టేషన్ లో పెళ్లిళ్ళు బాగానే అవుతున్నాయి గారా. పోలీసు వాళ్ళకు కూడా ప్రేమ ఇల్వ తెలుసు. వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనసు వారేసుకుని ఉంటారు కదా. ఎందుకో వాళ్ళ మంచితనాన్ని చూసి మెచ్చుకొని మెడలేసుకోవాలనిపిస్తుంది నాకు. నువ్వు కాదు చేసేది. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట చూస్తే వాళ్ళ పెద్ద సార్లు కూడా మెచ్చుకుంటారు తెలిసినా. మళ్ళేం చేసిర్రు? ఇంకొక జంటకు జట్టు చేసిర్రా? లేదు, సీమంతం చేసిర్రు. అమ్మా పెళ్లి ఎప్పుడైంది? శ్రీమంతం కూడా వాళ్ళే చేసిర్రా? అబ్బబ్బా ఎంత మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు. ఏహే, వాళ్ళు చేసిన పెళ్లి కాదు, ముచ్చట పురగా చెప్తా చూడు.
కొన్ని జాగాలనైతే డ్యూటీ చేసినమా అవతల పడ్డమా ఠానాల ఉన్నంతసేపు నవ్వు రాకున్నా నవ్వుకుంటా డ్యూటీలు ఉన్నంతసేపు కొలువు చేస్తారు కాకీలు. కానీ నారాయణపేట జిల్లా మక్తల్ పోలీసులు సొంత కుటుంబం లెక్కనే ఉంటున్నారు. ఇదే పోలీస్ స్టేషన్ల చైతన్యానికి అక్క 7 నెలల గర్భిణి. ఇక కాన్పుకు ముందు సెలవులు మంజూరు చేసి వాళ్లే దగ్గరుండిగో ఇట్లా శ్రీమంతం చేసిర్రు. సిఐ రామ్లాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మి, రేవతి మేడాలు చైతన్య చెల్లెకు చీర పూలు పండ్లు పెట్టి ఇక ఇంటికాడ జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తలు చెప్పిండ్రు. ఇయాల రేపు ఎవరి డ్యూటీ వాళ్ళదే అన్నట్టున్నారు పోలీసులు. కానీ చైతన్య చెల్లెకు మేమున్నామని భరోసానిచ్చి భద్రంగా ఉండమని చెప్పి ఇంటికి సాగదోలిండ్రు గీ పోలీసులు. స్టేషన్ అంటే నిత్యం రచ్చలు పంచాయతీలే కాదు, అప్పుడప్పుడు గిసొంటి అనుబంధాలు కూడా ఉంటాయి అని చూపెట్టిన మక్తల్ పోలీసులకు 10,000 శనార్థులు. అబ్బా జర్రంతుంట ముంగల్కి పడుతుంటారు అయ్యాలా. ఆయనతో పడితేవా అంటే నేను స్టూడియోలకు రోజు నేనే ఎత్తుకురావాలి. అబ్బా నా చేయి పట్టించి నడిపిస్తున్నట్టే ఎత్తాన్నావు కదా నువ్వైతే. మరే అసలే వానకాలం, పెద్ద మనిషివి, కట్టె సాయమో నా సాయమో తీసుకుంటే మాయే. ఏంది కట్టె పట్టుకొని నడవాలనా అంటే నేను 3 కాళ్ళ ముసలమ్మని అంటున్నావా? అబ్బో ఈ ఏచులకేం తక్కువ లేదు. ఇగో బురదల జారి పడితే నేనైతే మోసుకోవాలని చెప్తున్నా ముందే. ఊకో బాతకాని పొల్ల రోజు నన్ను ఎత్తుకొని తిప్పుతున్నట్టే చేస్తున్నది. నేను గా పిల్లల ముచ్చట చెప్దామని ట్రై చేస్తుంటే మొసమరణిస్తలేదు. అవ్వల్లో బుజ్జి పిల్లలేందో 3 కాళ్ళతో నడుస్తున్నారు. నెత్తికి కొప్పర్లు, చేతుల కర్రలు పట్టుకొని బడికి పోతానికి వాళ్ళ అవస్థలు యూడుర్రి. ఇంతకు ఎందుకు కర్రలు అని అంటారా? ఊర్లే కుక్కల బాధ చిన్నగలేదట. పోరాణాలు కనిపిస్తే పాపం పిక్కలు పడుతున్నాయట. గానడం అనే పిల్లగాని వీకితే పాణేమో వేయిందట. అందుకే బడికి పోవాలన్నా భయపడి ఇండ్లలోనే ఉండే పరిస్థితి. పిల్లల్ని చూస్తే అవి మరింత పిచ్చిలేసినట్టే చేస్తున్నాయట. ఇక వేసేదేం లేక బడి బంది పెట్టి ఇండ్లలోనే ఉంటున్నారు. అధికారులు ఆరాధీసి పెద్దసారికి చెప్తే రోజు వాళ్ళని ఇట్లా కర్రల సాయంతో తీసుకొస్తున్నారట పంతుళ్ళు. ఓ దిక్కు కోతులు, ఇంకో దిక్కు కుక్కలు. మనం అడవిలున్నామా ఊళ్ళలున్నామా అర్థమైతలేదు ఒక్కొక్కసారి. మెదక్ జిల్లా రూప్ల తండాల చిన్నపిల్లల పరిస్థితుల్లాగిది. వీళ్ళ బాధను అర్థం చేసుకుని ఇంకా కుక్కల బిడ్డ తప్పిస్తే మంచిగా ఉండని కోరుకుంటున్నారు వార్త తెలిసిన వాళ్ళు. ఇవుల్లా ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.